శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వారాహి నవరాత్రిలో 10వ రోజు అలంకరణ శాకంబరి అలంకరణ అండి. సో అమ్మవారికి జడ చిన్న చిన్న టమాటాలతో గుచ్చుకున్నాను. అమ్మవారి ఫోటో ఇదండి. పైన ఏమొచ్చి తోటకూర, మామిడాకులు, ఇటు సైడ్ ములంకాడ పెట్టుకుని ఓవరాల్గా అమ్మవారు ఇలా వచ్చారు. ఇలాగా తర్వాత పక్కన దీపాలకి చూసారండి, పెద్ద దీపాలు పెట్టుకుని మొక్కజొన్న పత్తులు అంటే ఇది పెద్దమ్మ ఫోటోకి 2 దీపాలు అయిన తర్వాత శాకాంబరి అలంకరణకు వస్తే ముందుగా కింద టేబుల్ మీద 2 పైనాపిల్స్ పెట్టుకున్నా. మధ్యలో ఏమొచ్చి గుమ్మడికాయ మీద మన చిన్న వారాహీదేవి ఉన్నది కదండి. ఇది యాక్చువల్లీ నాది హారతి స్టాండ్ అండి, 11 హారతులు ఇచ్చేది. సో వీటి మీద మధ్యలో ఏమొచ్చి వారాహి అమ్మని, వెనకాతలు ఏమొచ్చి నా దగ్గర మాతంగి అమ్మ ఉన్నారు, ఆవిడని పెట్టుకున్నాను. పెట్టుకుని చుట్టూరు ఉసిరికాయలు, తర్వాత చిన్న చిన్న టమాటాలు, మధ్యలో అమ్మవారు. ఎందుకో అండి నాకు ఈ ఐడియా అప్పటికప్పుడే వచ్చింది, ఏది ముందుగా ప్లాన్ చేసుకోలేదు. సో శాకాంబరి అలంకరణ చేయాలని ఎంతో ఉండేది, కానీ ఎక్కడి నుంచి ప్రారంభించాలా, ఎలా చేయాలనేది నాకు తెలియదు. ఇది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా నాకు హారతి ఏవో సామాన్లు, దేవుడి సామాన్లు వెతుకుతూ ఉంటే ఇదేమొచ్చి నాకు ఇన్స్టెంట్గా దొరికింది. సో నా దగ్గర ఉన్నది అమ్మవారిది చాలా చిన్న విగ్రహం. సో మధ్యలో పెట్టుకుని చుట్టూరు ఇలా వెజిటేబుల్స్ పెట్టుకుని దాని కింద గుమ్మడికాయ అనమాట. సో గుమ్మడికాయ లైట్ కలర్లో ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వెజిటేబుల్ కొంచెం డార్క్లో ఉంటే బాగుంటుందని ఇలా వంకాయలు తీసుకున్నా. వంకాయల చుట్టూరు మళ్ళీ దొండకాయలండి, దొండకాయల చుట్టూరు క్యారెట్, అమ్మకి ఇష్టమైన చిలకడ దుంప. మొత్తం బార్డర్ అంతా కూడా ఇట్లాగా నా దగ్గర ఎక్కువ క్యాప్సికమ్ ఉందండి. సో ఓవరాల్గా స్క్వేర్ బార్డర్ లాగా క్యాప్సికమ్ పెట్టుకున్నానండి. తర్వాత అన్నింటికన్నా ఇంకొక వెరైటీ స్పెషల్ ఏంటంటే ఈ క్యాబేజీ చూసారండి, దీన్ని రెడ్ క్యాబేజీ అంటారంట. నేను కూడా ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. సో ఒక క్యాబేజీ తెప్పించి దాన్ని 2 ముక్కలు చేసి ఇలా పెట్టాను. ఏదో పర్పుల్ కలర్ ఫ్లవర్ లాగే అనిపిస్తుంది. సీన్ చూడండి, ఓవరాల్ లుక్ ఇట్లా వచ్చింది కింద టేబుల్ మీద. అండ్ దీపాలు కూడా ఎలాగో శాకంబరి అలంకరణ కాబట్టి మామూలు దీపాల కన్నా కొబ్బరిలో నెయ్యి వేసి దీపాల స్టాండ్ మీద, అంటే దీపం కూడా శాకంబరి దీపంలా అవ్వాలి అని ఓవరాల్గా మా అమ్మవారు ఇలా వచ్చారండి. అంటే నాకు వచ్చినట్టు, నా బ్రెయిన్కి తోచినట్టు చేశాను. యాక్చువల్లీ నాకు ఒక్క ఐడియా కూడా లేదండి, మొత్తం అంతా కూడా అమ్మే హెల్ప్ చేశారు. అమ్మే హెల్ప్ చేసి చక్కగా నాకు చేయించుకున్నారు దగ్గరుండి. మళ్ళీ ఒక్కసారి 2 ముక్కల్లో చెప్పిస్తాను. పైన తోటకూరండి, పక్కన 2 ములంకాడలు, శాకంబరి జడ అమ్మవారికి చిన్న చిన్న టమాటా పళ్ళతోని. తర్వాత ఈ పెద్దమ్మవారి ఫోటోకి 2 దీపాలు పెట్టుకున్నానండి. ఆ 2 దీపాలకి మొక్కజొన్న పొత్తులు కట్టుకున్నాను. ఇవి కూడా శాకంబరి దీపాలు అవుతాయి కదండి. తర్వాత కింద నా టేబుల్ మీదకి వస్తే ఇది చిన్న అమ్మవారి విగ్రహాలు ఉన్నాయండి, వాళ్ళ కోసమని కూడా ఇట్లాగా ఓవరాల్గా డెకరేషన్ చేసి పెట్టుకున్నానండి. ఈరోజు అమ్మ వెళ్ళిపోతున్నారండి, లాస్ట్ రోజు. చక్కగా పూజలు అందుకున్నారు. ఈ లోకంలో ఎంతమంది పూజ చేశారంటే ఈ సంవత్సరము అమ్మ బోళ్ళు పూజలు అందుకున్నారు. ఈ సంవత్సరము అమ్మ మా ఇంట్లోని పాలు తాగారు, పానకం తాగారు, అంటే చాలా చోట్ల ఈసారి అమ్మవారు తాగారంట. ఈసారి నేను యూట్యూబ్లో చూశాను నేను కూడా. అండ్ పూజలు కూడా చాలా బాగా అందుకున్నారండి ఈ సంవత్సరం. అండ్ ఈరోజు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. అమ్మకి, వారాహి అమ్మకి సహస్రనామ స్తోత్రం చేసుకున్నానండి, ఎరుపు పువ్వులు, సన్నజాజి పువ్వులతో. ఓవరాల్గా ఇదండి మా 10వ రోజు పూజ. అందరినీ అమ్మ చల్లగా చూడాలి అని కోరుకుంటూ ఇప్పుడు ఉద్వాసన చెప్పేసుకుంటానండి. చెప్పేసుకుని కొబ్బరికాయ కొట్టేసుకుని అమ్మ ఫోటో కొంచెం అలా కదుపుకుని రేపు ఇంకా తీసేస్తానండి. రేపు మళ్ళీ మంగళవారం కదండి, ఈరోజు సోమవారం 10వ రోజు. సో వారాహి నవరాత్రులు చక్కగా అయ్యాయి. అందరూ కూడా బాగా చేసుకున్నారు. అందరూ అమ్మ అనుకున్నది అమ్మ అందరినీ బాగా చూడాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః, శ్రీ వారాహి నమో నమః.
దేవరా